అసలు సింగర్ 'మంగ్లీ' ఈ కేస్ ఏదైతే ఉందో దాని గురించి చాలా మందికి పూర్తిగా క్లారిటీ లేదు. చాలామంది 2,00,00,000 అంటున్నారు. కొంతమంది 10,00,00,000 అంటున్నారు. ఇంకొంతమంది 200,00,00,000 అంటున్నారు. అసలు విషయాలు చాలా మందికి క్లారిటీగా తెలీదు. ఈ 2 రోజుల నుంచి అయితే సింగర్ 'మంగ్లీ' మీడియా ముందుకొస్తుంది. కన్నీటి పరమంతం అవుతుంది. సింగర్ 'మంగ్లీ' పైన కూడా చాలామంది మీడియా వాళ్ళు అటాక్ చేస్తా ఉన్నారు. ఆరోపణలు చేస్తా ఉన్నారు. అటువైపేమో అడ్వకేట్ సుబ్బారావు ఏమో సింగర్ 'మంగ్లీ' ఇదంతా కూడా జరిపింది అని చెప్పేసి ఆయన కూడా తన పైన ఆరోపణలు చేస్తాం. అసలు మనం పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనం మొత్తం కూడా తెలుసుకుందాం. అసల సింగర్ 'మంగ్లీ' కేసు ఏ విధంగా మొదలైంది? అసలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంత దూరం వెళ్తుందనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగర్ 'మంగ్లీ' అదేవిధంగా సింగర్ 'మంగ్లీ' చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిపి అంటే సింగర్ 'మంగ్లీ' చుట్టూ ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఆళ్ళంతా కలిపి ఒక సినిమానే నిర్మిద్దామని చెప్పేసి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారంట. వాళ్ళని నమ్మించి. సో, వాళ్ళు చాలామంది 10,00,000, 25,00,000 అదేవిధంగా 15,00,000 అదే విధంగా అయితే వాళ్ళకి ఎంత తోస్తే అంతవరకైతే వాళ్ళకిచ్చారంట. ఇచ్చిన తర్వాత మొత్తం అంతా కలిపి 10,00,00,000 దాకా ఉంటదని చెప్పి చెబుతా ఉన్నారు. కానీ ఇక్కడ సింగర్ 'మంగ్లీ' మాత్రం ఏం చెప్తుందంటే, "ఈ విషయాలన్నీ నాకేం తెలీదు. వాళ్ళు డబ్బులు తీసుకున్న విషయం కూడా నాకేం తెలీదు. అసలు డబ్బులు తీసుకున్నారా లేదా అనేది కూడా ఏమి లేకుండానే ప్రచారం చేస్తా ఉన్నారని" చెప్పి సింగర్ 'మంగ్లీ' అంటుంది. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు సుబ్బారావు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ నేరుగా ఎళ్లి హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లోని కంప్లెయింట్ చేశాడన్నమాట. సింగర్ 'మంగ్లీ' అదేవిధంగా సింగర్ 'మంగ్లీ' చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారు సినిమా పేరుతో అని చెప్పేసి చెబుతా ఉన్నాడు. సో, దీన్ని పోలీసులు క్లారిటీగా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు ఎవరిది తప్పిది? సింగర్ 'మంగ్లీదా లేదా సుబ్బారావు కావాలనే సింగర్ 'మంగ్లీ' మీద ఆరోపణలు చేస్తున్నాడా? అసల దేనికోసం ఈ వ్యవహారం అంతా జరుగుతుంది? నిజమైన బాధితులు ఉన్నారా? లేదా? అనే విషయాలు పోలీసులు పాయింట్ టు పాయింట్ మొత్తం అంతా కూడా క్లియర్ కట్‌గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఆ ఎంక్వైరీ అయిన తర్వాత మనకి 'సింగరి మంగ్లీ' అసల కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉందా? లేదా? అనే విషయం మనకి బయటకు వస్తుందన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.